వెల్కమ్ టు N9 మీడియా. నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి ప్రజలు తమ ధన మాన ప్రాణాలను సైతం అడ్డుపెట్టి మరీ సాధించుకున్న తెలంగాణ ఇది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్తో ఉమ్మడిగా కలిసి ఉండాల్సి వచ్చి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ వారి నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి అసమానతలను వివక్షను ఎదుర్కొన్నాక తొలిదశ మలిదశ అనేటువంటి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఎందరో అమరుల ప్రాణత్యాగం ద్వారా ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రం ఇది తెలంగాణ. తెలంగాణ అంటే కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు, నేడిది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మాభిమానం కూడా. ఇట్లాంటి ఒక ప్రత్యేక రాష్ట్రం తన 10వ ఆవిర్భావ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంది మొన్నే. తెలంగాణను సాధించుకోవటం అనేది నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో ఉద్యమానికి ఊపిర్లూది పెద్ద ఎత్తున విద్యార్థులు, అధికారులు, వయోభేదాలు లేకుండా అందరూ కూడా పాల్పంచుకోవడంతో పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రం ఇది. మరి నిజంగానే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ దశాబ్ద కాలం పాటు జరిగిన స్వపరిపాలనలో నిజంగానే ఈ తెలంగాణకు నీళ్లు నిధులు నియామకాలు అందాయా? మరి మొన్నే మనం దశాబ్ద కాలపు ఆవిర్భావ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. అయితే ఎన్నికల హడావిడి ఉండగా, మరోవైపు ఈ వేడుకలుండగా ప్యారలల్గా మనకు వస్తున్న పెద్ద ప్రశ్న, మనందరి మధ్య జరిగిన దుమారం ఏంటి అంటే, మన తెలంగాణ రాష్ట్ర గీతానికి సంబంధించిన ఏవైతే విశేషాలు ఉన్నాయో, జై జై హే తెలంగాణ పాటకు మరోసారి కొత్త బాణి కూర్చి స్వరపరిచి దాన్ని మళ్ళీ మనం వినాల్సిన పరిస్థితి. ఇంతకుముందు ఎప్పుడైనా మనం తెలంగాణ పాటను, జై జై హే తెలంగాణ పాటను పాడుకున్నప్పుడు పాఠశాలల్లో, ప్రేయర్ హాల్లో కానివ్వండి, అధికారిక సమావేశాల్లో పాడుకున్నప్పుడు అది పాడటానికి యోగ్యంగా ఉండేది. ప్రస్తుతం ఆంధ్రకు సంబంధించిన ఒక సినీ దర్శకుడే ఈ పాటకు రూపకల్పన చేయటం ద్వారా ఆ పాట యొక్క ప్రాణనాడి కోల్పోయింది అనే విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శల వెల్లువలోనే మనం ఎన్నికలను, అలాగే 10 సంవత్సరాల ఆవిర్భావ వేడుకలను కూడా కానిచ్చేసాం. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది గడిచిపోయిన దశాబ్ద కాలంలో జరిగిన పొరపాట్ల గురించో, లేకపోతే మన రాష్ట్ర గీతానికి సంబంధించిన అంశాల గురించో, చిహ్నాల మార్పు గురించో కాదు. మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు, మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అంశాలు వేరే ఉన్నాయి. ఏదైతే నినాదం మీద తెలంగాణ ఉద్యమం ఊపిర్లు అందుకుందో ఆ నినాదం నేటికైనా కనీసం కొంత మేరకైనా నెరవేరిందా? తెలంగాణ ప్రజల కలలు సాకారమయ్యాయా? ఈ నేపథ్యంలో నాకొకరు గుర్తొస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీ అత్యున్నత నాయకుల్లో ఒకరైన పుచ్చలపల్లి సుందరయ్య గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఏ రాష్ట్రానికైనా, ఏ దేశానికైనా అభివృద్ధిని మనం కొలవాలనుకుంటే ముందు అక్కడి ప్రజలకు కట్టడానికి బట్ట, తినడానికి తిండి, ఉండడానికి గూడును సమకూర్చినట్లయితే మాత్రమే ఆ ప్రాంతము లేదా ఆ రాష్ట్రము లేదా ఆ దేశము అభివృద్ధి చెందాయి అనుకుంటాం. ప్రభుత్వాల బాధ్యత కూడా మౌలికంగా ఇవ్వాల్సిందివే. మరి మన తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో ఎంతమంది కడుపు నిండా తింటున్నారు? నీళ్లు నిధులు నియామకాల్లో భాగంగా నీళ్ళు ఎట్లా వచ్చాయి? ఇవన్నీ కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కోటి విద్యలు కూటి కొరకే అని మనం ఎప్పటి నుంచో చదువుకున్నాం. జాబుల కోసం మనం ఎప్పటి నుంచో పడిగాపులు కాస్తూ వయస్సునంతా కూడా పుస్తకాలకే పరిమితం చేసి వ్యక్తిగత జీవితాల్ని కూడా కోల్పోయి ఎంతోమంది విద్యార్థులు ఉస్మానియా కాలేజీల్లోనో లేదంటే వివిధ యూనివర్సిటీల్లోనో మగ్గుతూ గ్రంథాలయాల్లోనే గడిపేస్తూ తమ జీవితంలోని సగం జీవితాన్ని చదువుకే కేటాయిస్తున్నారు. డిగ్రీలకు డిగ్రీలు సాధించినప్పటికీ ఉద్యోగాలు ఎవరికి అందలేవు సరిగ్గా. కనీసం ప్రత్యేక రాష్ట్రం వచ్చాకైనా మన కలలన్నీ సాకారం అవుతాయని అనుకున్నారు. కానీ ఆ తర్వాత నిరుద్యోగం మరింత పెరిగింది. దీనికి స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయి. గడిచిన 10 ఏళ్లలో ఉన్న ఒక్కగానొక్క ప్రభుత్వం ఎలా చేసింది అన్న వాటిని పక్కన పెడితే కొత్తగా ఎలక్షన్స్ వచ్చాయి, కొత్త ప్రభుత్వం నెలకొంది. మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు చేయాల్సిందేంటి? 10 ఏళ్ల ఆవిర్భావ వేడుకల్లో మనం మాట్లాడుకోవాల్సిందేంటి? మనం చర్చించాల్సి ఉన్న అంశాలేంటి అనేవి మనమంతా కూడా విస్మరించాం. గత 10 ఏళ్లలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ 10 ఏళ్లను కూడా కుటుంబ పాలన కోసం, సొంత లాభం కోసం
కుటుంబాన్ని ఎట్లా రాజకీయాల్లో నిలబెట్టాలి, ఎట్లా రాజకీయం చేసి ఆస్తులను కూడబెట్టాలి అనే దిశగా మాత్రమే ఆలోచించింది. ఉద్యమాల్లో పాల్గొని అసువులు బాసిన అమరుల కుటుంబాలకు అన్యాయం చేసింది. ఇదంతా మనకు విదితమే. దీంతో పాటు నీళ్ల విషయంలో చూస్తున్నప్పటికీ కూడా మిషన్ భగీరథ వంటి కొన్ని స్కీములు కొంతమేర లాభాన్ని చేకూర్చినప్పటికీ పెద్ద మొత్తంలో ప్రజలు ఇంకా కష్టాల్లోనే ఉన్నారు. ఇక నియామకాల విషయానికి వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నట్టుగానే మనం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసుకున్న 10 ఏళ్ల కాలం పాటు కూడా మన రాష్ట్రంలో చాలా వరకు ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఇంకా కాంట్రాక్ట్ విభాగంలోనే ఉన్నారు. తప్పిస్తే ఎక్కువ మొత్తంలో రెగ్యులరైజేషన్లు కానివ్వండి, ప్రభుత్వ పరంగా కానివ్వండి ఉద్యోగాలు రాలేదు. ఇక రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. మరి 10 ఏళ్ల విషయంలో మనం ఇన్ని అంశాల మీద ఫోకస్ చేయాల్సి ఉండగా కేవలం మొన్న మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర గీతం మీద, చిహ్నాల మీద, వీటికి సంబంధించి అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీలు కొట్లాడటం తప్ప ఇంకేముంది? ఇంకేమైనా ప్రజలకు ఫలితాలను ఇచ్చే, ప్రయోజనాన్ని ఇచ్చే అంశాలు ఏమైనా వాళ్ళు మాట్లాడుకున్నారా, లేదంటే కొట్లాడారా? నిజానికి దశాబ్ద కాలం పాటు ఆవిర్భావ వేడుకలు అనేవి ఒక మంచి వేదిక. మోదీ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏ రకాలుగా మంచి చేయలేదు, ఏ రకాలుగా అన్యాయం చేసింది, ఏ విషయాల్లో బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది రాష్ట్రాన్ని అనేవి మనం డైరెక్ట్గా మోదీకే విన్నవించుకునే అవకాశం ఉన్న ఒక వేదిక. అంతేకాకుండా 10 ఏళ్ల పాటు జరిగినటువంటి అన్యాయాన్ని, తప్పులను సవరించుకుని తర్వాత మనం చేయాల్సిన భవిష్యత్ కార్యాచరణను కూడా ప్రజలకు చెప్పే బాధ్యత గల ఒక అద్భుతమైన వేదిక అది. అట్లాంటి వేదికను మనం ఉపయోగించుకోకపోగా దీన్ని రాజకీయాలకు పరిమితం చేశాం. అటు బీఆర్ఎస్ను ఇటు కాంగ్రెస్ను ఈ అన్ని అంశాల మీద సెన్సిటివ్ అంశాలకు రాజకీయ రంగులు పులిమి మరి తెలంగాణ వాసుల ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని కూడా చిన్నాభిన్నం చేసే ప్రయత్నం చేశాయనే చెప్పాలి. ఇక ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు వచ్చేసి ఆ అంత అంశానికి కూడా మతం రంగు పులిమేందుకు ముందు వరుసలో ఉంటారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ కూడా హైదరాబాద్ అంటేనే భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి అని చెప్తా ఉన్నారు. అసలు హైదరాబాద్ అంటే ఏంటి? హైదరాబాద్ అన్నప్పుడు మనకి భాగ్యలక్ష్మి అమ్మవారి కంటే కూడా ముందు గుర్తొచ్చేది చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్ ఇవి. కానీ బండి సంజయ్ ఎక్కడ చోటు దొరికితే అక్కడ ఈ నిమిషంలో కూడా రాజకీయ పరంగా తమ పార్టీకి కొంత ఫలితాన్ని ఇచ్చే విధంగా, కొన్ని ఓట్లు లాక్కునే విధంగా, ఒక వర్గపు ప్రజలను అవమానించే దిశగా, చిన్నగా చేసే దిశగా మాత్రమే మాట్లాడుతున్నారు. అసలు ఈ పార్టీల గోలంతా పక్కన పెట్టి నిజంగా తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, ఎవరు పట్టించుకోవాలి? నీళ్లు, నిధులు, నియామకాలు ఇంకా పక్కన ఎక్కడేసిన గొంగడిలాగా అక్కడే ఉన్నాయి. విద్యార్థులకు సరైన విద్య లేదు. కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నారు. కానీ ఎంతోమంది ఇక్కడ తెలంగాణ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లేక ప్రైవేటు స్కూళ్లకు అప్పు చేసి మరీ వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక మెడికల్ కాలేజీల గురించి మనందరికీ తెలిసిందే. దాన్ని ముట్టుకుంటే అబ్బో పెద్ద సబ్జెక్ట్. ఉద్యమం కోసమే ప్రాణత్యాగం చేసి కుటుంబాల్ని కూడా విచ్ఛిన్నం చేసుకున్నటువంటి అమరులకు సరైన నివాళిని ఇచ్చామా అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే ఏ రాష్ట్రమైనా కానీ అభివృద్ధి చెందిందా అంటే ఎట్లా చూస్తాం మనం? ఆ రాష్ట్రపు ప్రజల యొక్క ఆశలు, ఆకాంక్షలు ఎంత మేర నెరవేరాయి అన్నదాన్ని బట్టే చూస్తాం. కానీ మనకి సొంత రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అయ్యాక కూడా ఇంకా తెలంగాణ ప్రజలు అసంతృప్తిగానే ఉన్నారు. వీటి గురించి ప్రశ్నించేదెవరు? ఇదంతా వదిలేసి ప్రతి అంశానికి కూడా రాజకీయ రంగు పులిమి, రాజకీయ నేతలు వాళ్ళలో వాళ్ళే కొట్లాడుతూ ప్రజల్ని నిర్లక్ష్యం చేస్తూ ప్రజల భవిష్యత్తును ఆఘాతంలోకి తోస్తున్నారు. ఇక కన్న కష్టం చేసి పంట పండించుకుని అందరి కడుపులు నింపే రైతన్నల గురించి అయితే చెప్పనే కూడదు.
అకాల వర్షాల కారణంగా వాళ్లకు సరైన ప్రణాళికను ప్రభుత్వం ఇవ్వలేక, అలాగే నాణ్యమైన వడ్లు, నాణ్యమైన గింజలు ఇవ్వలేక నానా రకాలైనటువంటి పాటలు పడుతూ అన్నదాత కూడా ఈరోజు కన్నీరు కార్చుకునే పరిస్థితి ఉంది. కనీసం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ సర్కారు వచ్చాకైనా అన్నదాతలకు మేలు చేకూరుతుంది అనుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి కరువును మనం చూస్తున్నాం. చాలాసార్లు కరెంటు కోతలు జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత రైతులకు బోనస్గా ఇస్తామన్న 500 రూపాయలు కూడా బోగస్ అయ్యాయి, ఎలక్షన్ స్టంటులు అయ్యాయి తప్పిస్తే రైతులకు నిజంగా ఫలితాన్ని ఇచ్చాయా అంటే లేదనే చెప్పాలి. కొత్త ప్రభుత్వం సరైన ప్రణాళికలు వేయలేక రైతులు పండించిన పంట కూడా అకాల వర్షాలకు తడిసి ముద్దయిపోయి వాళ్ళంతా ఏడుస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కరువే కనిపిస్తుంది. ఇప్పుడు ఎన్నో క్వింటాళ్ళ పంటను ఇప్పుడు రైతన్నలు నష్టపోయారు. మరి వాటన్నింటికీ పరిహారం చెల్లించేదెవరు? దశాబ్ద కాలపు ఆవిర్భావ వేడుకలను జరుపుకునే ముందు తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించాల్సిన ఎన్నో అంశాలున్నాయి. ఎన్నో సమస్యల మీద ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారాన్ని తీసుకుని ప్రజలకు అభివృద్ధిని ఇవ్వాల్సిన బాధ్యత నేడు ప్రభుత్వాల మీద ఉంది. మోదీ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రానికి చూపించిన వివక్షను, చేసిన అసమానతలను అన్నింటినీ కూడా ఇప్పటి రేవంత్ ప్రభుత్వం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. వీటన్నింటి మీద దృష్టిని పెట్టకుండా కేవలం నేను వేడుకలే చేస్తాను అంటే ప్రజలు సహిస్తారా? గత ప్రభుత్వాన్ని వెంబడించి తరిమి కొట్టినట్టుగానే మళ్ళీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు తరిమివేయటానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మనకు అభివృద్ధి కావాలి, మన నినాదాలన్నీ నిజమవ్వాలి, ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరాలి. మొన్న జరిగిన ఆవిర్భావ వేడుకల్లో భాగంగా దానికోసం ప్రభుత్వం కేటాయించిన ధనం ఏదైతే ఉందో దాన్ని మనం దృష్టిని మరల్చి వేరే విషయాల్లో వాడుకున్నట్టయితే ఎంతోమంది తెలంగాణ ప్రజలు కూడా లబ్ధి పొందేవాళ్ళు. కానీ ప్రజాధనం అంతా కూడా ప్రభుత్వం అసలు అవసరం లేని వేడుకల మీద, హంగులు ఆర్భాటాల మీద ఖర్చు చేయటం వల్ల తిరిగి ప్రజలే నష్టపోతున్నారని నేను మరొక్కసారి ప్రభుత్వానికి గుర్తు చేయాలనుకుంటున్నాను. వంటిళ్ళకే పరిమితమై చిన్న చిన్న పనులు చేసుకుంటూ, కూలీ నాలి చేసుకుంటూ రోజువారీ జీవితాన్ని గడిపే ఆనాటి తెలంగాణ ప్రజల చేతుల్లోకి కూడా బందూకునిచ్చి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఊతమిచ్చిన నేపథ్యం మనకుంది. అంతటి ఘనమైన చరిత్ర మన తెలంగాణ గుండెలకుంది. ఈ విషయాన్ని పాలకులు ఎందుకు మర్చిపోతున్నారు అన్నది వాళ్ళే ప్రశ్నించుకోవాలి. చదువు సంధ్యల్ని వదిలేసి మరీ, ప్రాణాల్ని త్యాగం చేసి మరీ ఉద్యమంలోకి కాలు పెట్టిన ఆనాటి ఉద్యమకారుల స్ఫూర్తి నేటికి మనందరిలో ఉందన్న విషయాన్ని ప్రభుత్వం మరోసారి గుర్తుంచుకోవాలి. తెలంగాణ ప్రజలకు లబ్ధి చేకూర్చాలి, తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలి. ప్రతి పేదవాడు కూడా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది వాళ్ళ జీవిత ప్రమాణాల్ని పెంచుకునే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు వేసుకోవాలి. ఇదే అమరులకు, రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వారందరికీ మనం ఇచ్చే సరైన నివాళి.